ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా కలిసి ఇటు రీతిగా దేవుని యొక్క నామమును మహింపరచడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం అందరము కూడా వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు అంశము కూడా ధ్యానించుకోవడం. అసలు ధ్యానించుకోవడం అంటే ఏమిటి? నేటి దినాల్లో మనం దేవుని మనం ధ్యానించుకుంటున్నాం. అనేకమైన విషయాలు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆ ధ్యానించుట అంటే మనం చూస్తే ఏకాగ్రతతో ఒకే మనసుతో మనము దేవుని ఆరాధించడం అనే భావన కూడా కలిగి ఉన్నది. అయితే ధ్యానించుకోవడంలో ముఖ్యంగా దేవుడు మన గురై ఉండాలి. దేవుని వాక్యం మన గురై ఉండాలి. దేవుడు చేస్తున్న ప్రతి మేలు కూడా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో దేవుణ్ణి ఆరాధించడం అంటే, లేకపోతే దేవుణ్ణి ధ్యానించడం అంటే మందిరానికి వెళ్ళడం, సేవకులు ఏదైతే వాక్యాన్ని చెప్తున్నారో ఆ వాక్యాన్ని వినడం, ఇంకక్కడతో ధ్యానించడం అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా చాలామంది భక్తులైతే ఆదివారమే దేవుణ్ణి ఆరాధిస్తారు, మిగిలిన సమయాల్లో పక్కన పెడతారు. చాలామంది అయితే శుక్రవారం ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనము దేవుని యొక్క మాటలను, దేవుడు చేసిన ప్రతి కార్యమును కూడా దేవారాత్రములు ధ్యానించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. రాత్రి మనం కొన్ని విషయాలు చూసుకుంటే, చాలామంది భక్తులు సాయంకాల సమయంలో ధ్యానించిన వారు ఉన్నారు. చాలామంది భక్తులు రాత్రి సమయంలో దేవుని ధ్యానించిన వారు ఉన్నారు. చాలామంది భక్తులు దేవారాత్రంలో కూడా దేవుని సన్నిధిలో ధ్యానించిన వారు ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు, మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం. ఆది కాండంలో మనం ఇస్సాకు గారిని గమనిస్తే, సాయంత్రకాల సమయంలో ఆయన దేవుణ్ణి ధ్యానించినట్టు ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనంలో మనం చూస్తున్నాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపు బయలువెళ్ళిననే మాట అక్కడ మనం చూస్తాం. పూర్వదినాల్లో భక్తులు ఆయా ప్రాంతాల్లో ఉండి ఏకాంతంగా దేవునితో గడిపేవారు. ప్రస్తుత దినాల్లో సమయం తక్కువగా ఉన్నది. సాతానుగాడికి సమయం చాలా తక్కువగా ఉంది. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి రావడానికి మనకు కూడా చాలా కారణాలను బట్టి సమయం తక్కువగానే ఉంది. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ధ్యానించడానికి ఇష్టపడతామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతామో, మనం చేసిన ఆ యొక్క ధ్యానాన్ని దేవుడు చూసి మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది మనం చూస్తే కీర్తన గ్రంథము 119వ కీర్తన 148వ వచనం ప్రకారం, నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెలుసుకుందును అనే మాట కూడా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవారాత్రములు ధ్యానించడానికి మనం ప్రయాసపడాలి. అలాగే కీర్తన గ్రంథము 63వ కీర్తన 4వ వచనంలో మనం చూసుకుంటే, దేవారాత్రములు ధ్యానించిన ఎడల అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుణ్ణి మనం ఒక సమయానికే కాకుండా, దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానించడం వల్ల చాలా ప్రయోజనాలు మనకున్నాయి. కానీ ఈరోజు సమాజం చూస్తుంటే, నాకు ఖాళీ లేదండి, మందిరానికి రావడానికి నాకు సమయం లేదండి అంటూ ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి ధ్యానించడం మానేసి, ఆత్మ సంబంధమైన విషయాలను ధ్యానించడం మానేసి, లోక సంబంధమైన విషయాలను ధ్యానిస్తూ కాలాన్ని గడుపుతూ అపవాది చేతిలో చిక్కబడుతున్నారు చాలామంది. అయితే అసలు ధ్యానించడం ఎలాగా అని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది. 1వ కీర్తన 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం అంట ఆనందిస్తూ మనం ధ్యానించాలంట. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చిరాకు ముఖంతో మన భారాలన్నీ పెట్టుకుని, నాకు తప్ప ఇంకెవరికి భారం లేదు అన్నట్టు మనం రావడం కాదు. దేవుని సన్నిధిలో దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతున్నాడో, దేవుని సన్నిధిలో మనం ఏదైతే నేర్చుకోవాలని ఆరాటపడుతున్నామో, దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ధ్యానించడానికి ఆనందంతో రావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే రెండవదిగా ప్రేమపూర్వకంగా మనం ధ్యానించాలంటే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 97వ వచనం ఉంది, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నానన్న మాట ఉంది. అంటే దేవుని మాటలు మనం ఇష్టంగా తీసుకోవాలి.
దేవుని మాటలు మనం ప్రేమపూర్వకంగా తీసుకోవాలి. దేవుని మాటలు అనేవి ఏదో కొద్ది కాలం ఉండి నశించిపోయే మాటలు కాదు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ భూమి గతించిపోతుందేమో కానీ నా మాటలు గతింపవన్నాడు. ఈరోజు విలువైన మాటకి మనం సమయం ఇవ్వడంలే, విలువైన మాటకి మనం దేవుని దగ్గర ఆరాట పడటం లేదు, విలువ లేని దానికోసం మనం పరిగెడుతున్నాం. ఎందుకు పనికిరాని దానికోసం మనం పరిగెడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునిగాక. ఇక్కడ మనం చూసుకుంటే ధ్యానించడం వల్ల మనకేంటి ప్రయోజనాలు అనే విషయాలు మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటే, కీర్తన గ్రంథము 1వ కీర్తన 1-2 వచనంలో ఉంది. ఒకసారి ఆ మాటలు చదువు. కీర్తనల గ్రంథము 1-2 వచనాలు మనం చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని కోసం ధ్యానిస్తే మనకి ఏమొస్తుంది అనే దానికి జవాబు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దుష్టుల చేతుల్లో నుంచి మనం పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. అక్కడ చూస్తున్నాం, దుష్టుల ఆలోచనలో మనం పడిపోకుండా, వాడి యొక్క నడవడికలో మనం పడిపోకుండా, పాపులు ఉండే మార్గంలో మనం నిలవకుండా, అపహాసకులు కూర్చుండిన చోటు మనం కూర్చోకుండా, దేవుని కోసం మనం ధ్యానిస్తే వీటి నుంచి మనం ఏమవుతామంటే కాపాడబడతాం. ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నేటి దినాల్లో చాలా దుష్ట జనాల మధ్యన మనం జీవిస్తున్నాం. ఏ సమయానికి ఏం జరుగుతుందో, ఏ సమయానికి మనల్ని ఎవరేమంటారో, ఏ సమయానికి మనకి ఏ హాని జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ భయంకరమైన దినాల్లో మనం దేవుని వైపు చూస్తున్నామా, ఒకవేళ దుష్టుల యొక్క ఆలోచన చెప్పున మనం నడుచుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే ఈ మహాభయంకరమైన దినాల్లో మనం ధన్యులుగా జీవించాలంటే, ఈ మహాభయంకరమైన దినాల్లో దేవునికి ఇష్టకరంగా మన జీవితం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మాటలు మనం ధ్యానించేవారుగా మనం ఉండాలి. రెండవదిగా కీర్తన గ్రంథము, అదే కీర్తన గ్రంథము 1:3 వచనం మనం చూస్తున్నాం. అతడు నీటి కాలువలను యోర నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. మనం ఎప్పుడైతే దేవుని కోసం ధ్యానించడం మొదలెడతామో, ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుని ధ్యానిస్తామో, మనమంట నీటి ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు మనం ఫలించేవారుగా ఉంటాం. మన జీవితంలో లేముండినా, ఇబ్బంది ఉండినా, అనేకమైన శాపాలు మన జీవితాన్ని ఏలుబడి చేస్తున్నా, దేవుణ్ణి మనం ధ్యానించడం ద్వారా మనకేమవుతుందంటే విడుదల కలుగుతుంది. ఒక ఫలవంతమైన జీవితం, అనేక మందికి ఆహారం పెట్టే జీవితం, అనేక మందిని ప్రయోజకులుగా మార్చే జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. మనం చూస్తుంటే భక్తుడైన యోసేపుని తన సొంత అన్నయ్యలే అమ్మి వేస్తున్నప్పుడు దేవుని భయము, దేవుని తోడు యోసేపుకు ఉన్నది కాబట్టి తర్వాత మన కాలాలను చూస్తే ఒక ఫలించేవాడుగా ఉన్నాడు. ఫలించాడు. కొమ్మ వలె ఎలాగే ఉన్నాడంటే యోసేపు దేవుని ధ్యానంలో ఉన్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకోవడంలో ఉన్నాడు, దేవుణ్ణి ధ్యానించడం విషయంలో ఉన్నాడు. ఈరోజు మనం దేవుని ధ్యానించం కానీ లోక సంబంధమైన అనేకమైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా ఒక ఫలవంతమైన జీవితం మనకి కావాలంటే మనం దేవుని కోసం, లేకపోతే దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం అందరము కూడా చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుని గాక. మరొక మాట మనం చూస్తే యెహోషువ గ్రంథం 1:8 ఉంది, దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసుకుందు అనే మాట యెహోషువ గ్రంథం 1:8 మనం చూస్తాం. అంటే దేవుడు మనకి వర్ధిల్లే జీవితాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ధ్యానించడం మొదలెడతామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ధ్యానించేవారుగా ఉంటామో, దేవుడు మనల్ని ఎలాగ చేస్తాడనంటే అనేక మందికి వర్ధిల్లే విధంగా, మనం విస్తరించే విధంగా మనల్ని చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మనుషుల బలాన్ని ఆధారం చేసుకోకూడదు, కానీ దేవుని యొక్క బలాన్ని మనం ఆధారం చేసుకోవాలి.
మనం ఎప్పుడైతే మనుషుల బలాన్ని, మనుషుల యొక్క అధికారాన్ని మనం ఆధారం చేసుకుంటామో మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళలేం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క బలాన్ని మనం ఆధారం చేసుకుంటామో రాబోయే దినాల్లో అనేక మందికి దీవెనకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు మనం మనుషులు నమ్ముకుంటున్నామా? ఒకవేళ మనం మనుషుల యొక్క మార్గాలను మనం వెంబడిస్తున్నామా? మనుషుల యొక్క ఇష్టాలను చేయడానికే మనం ఎక్కువ ప్రయాసపడుతున్నామా? అయితే వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ మనం మనుషులు నమ్ముకుంటే మోసపోతాం. మనుషులు నమ్ముకుంటే మనం ఖచ్చితంగా మోసపోతాం. కానీ జీవము కలిగిన దేవుని మనం నమ్ముకుంటే మనం మోసపోము. మోసపోయిన జీవితాల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం మనుషుల మార్గాల్లో కాదు, మనుషుల యొక్క ఆలోచనలో కాదు, మనుషుల యొక్క ఇష్టాల్లో మన జీవితం కాదు. అసలు దేవుడు మన పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు మన పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు, మనం మనుషులకి ఇష్టాన్ని పక్కన బట్టి ఎప్పుడైతే మన దేవుని యొక్క చిత్తాన్ని మనం చేస్తామో మన పట్ల దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా మనం చూస్తే అదే యెహోషువ గ్రంథం 1:8 అధ్యాయంలో నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అన్న మాట మనం చూస్తాం. అంటే ఒక విజయవంతమైన జీవితం. ఈరోజు మన జీవితానికి విజయం కావాలంటే మనం దేవుని వెంబడించాలి. దేవుని మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది జీవితాల్లో ఓటమి అనేది ఎదురవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ఆరాటపడినా, ఎంతగా పోరాటం చేసినా వారి జీవితంలో అపజయాలు ఎక్కువ చూస్తారు. ఒకసారి మన కన్నులెత్తి ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాల్లో మనం చూస్తామో, ఎప్పుడైతే మన పట్ల దేవుని ఉద్దేశాలు ఏమిటో మనం ఆలోచిస్తామో, దేవుడు తగిన రీతిలో తగిన సమయాన్న మన పట్ల ఘనమైన కార్యాలు చేసేవాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఈరోజు మనం ఏం చేయాలంటే ఒక విజయవంతమైన జీవితం మనకు రావాలంటే మన మార్గాలను మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈరోజు మనం ఓటమిలో ఉన్నామా, ఒకవేళ ఈరోజు అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు బట్టి మనం నలుగుపోతూ ఉన్నామా, మనకి విజయవంతమైన జీవితం కావాలంటే, అనేక మందికి మనమే ఒక దీవెనకరంగా మనం ఉండాలంటే మన మార్గాలను మనం సరి చేసుకోవాలి. ఒకవేళ మన మార్గాలు దుష్టుల ఆలోచనలో ఉన్నాయేమో, ఒకవేళ మన మార్గాలు దుష్టుని యొక్క నడవడికలో ఉన్నాయేమో, దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుంటే దేవుడు అనేక మందికి మనల్ని విజయవంతమైన జీవితంగా దేవుడు మనల్ని చేస్తాడు. చివరిదిగా కీర్తన గ్రంథం 104వ కీర్తన 34వ వచనం ఉంది, ఆయన గూర్చిన ధ్యానము ఆయనకి ఇంపైనది. మనం దేవుని కోసం ధ్యానిస్తే, మనం దేవుని కోసం ఎల్లప్పుడూ దేవారాత్రముల సన్నిధిలో మాటలు మనం ధ్యానిస్తే దేవుడు మనల్ని బట్టి ఇష్టపడతాడంట. ఇంపైనగా ఉన్నది, దేవునికి ఇష్టంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఈరోజు ఎవరిని బట్టి మనం ఆనందపడుతున్నాం, ఈరోజు ఎవరిని బట్టి మనం సంతోషపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం జరుగుతుంది, ఎక్కడ చూసినా మోసమే జరుగుతుంది. ఈరోజు ఎవరిని చూసినా హానే జరుగుతుంది. మరి ఎవరు మన జీవితంలో మేలు చేసేవాడు అంటే మేలు చేసేవాడు అక్కడే. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు. ఈరోజు మన జీవితం మన ఇష్టం అనుకుంటున్నారు చాలామంది. నా జీవితం నా ఇష్టం, ఎవరినన్నా ఏమంటారులే అని ఇష్టంగా వెళ్ళిపోతున్నారు. వాక్యం సెలవిస్తోంది ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా, లేకపోతే సొంత ఇష్టాలను బట్టి జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామా? మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఏ సమయానికి ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, కుమారుడా జాగ్రత్త పడము. అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి ఉంటామో, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం ఇష్టంగా ఉంటాం, మన పట్ల దేవుడు ఘనమైన కార్యాలు చేసేవాడు అన్నాడు. ఒకవేళ ఈరోజు మన దేవుని ధ్యానించడానికి మన మనసు సహకరించకపోతే దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నా మనసును సరిచేయండి, నా మార్గాలను సరిచేయండి, నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరగాలని మనం దేవుని దగ్గర ప్రాధాయపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికి ఇవ్వాలని, మనమందరము దేవుని సన్నిధిలో ధ్యానించేవారుగా ఉండాలని అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంత వరకు
నీ మాటలు ధ్యానించుకున్నాం. వినగలిగి చెవి గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని, విన్న మాటలను బట్టి మా హృదయాలు మీరు తృప్తిపరచమని యేసుని ఉన్నతమైన నామములో ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ